మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ లిస్ట్ లో నంబర్ 7th ప్లేస్ లో ఉండేది అడాల్ఫ్ హిట్లర్. ఇంట్రడక్షన్ అక్కర్లేని పేరు. ఇతని గురించి చెప్పాలంటే ఒక షార్ట్ సరిపోదు. అయినా కూడా సింపుల్ గా చెప్పాలంటే వరల్డ్ పాపులేషన్ ని దారుణంగా తగ్గించిన వ్యక్తి. ప్రపంచంలో ఉండే ప్రతి 30 మందిలో ఒకరు చనిపోయారు ఇతని వల్ల. అంటే వరల్డ్ పాపులేషన్ లో 4% తుడిచిపెట్టుకుపోయారు. నాజీ ఆర్మీ కొన్ని వేల మంది జ్యూస్ పీపుల్ ని తీసుకుని వెళ్లేవాళ్ళు ఖాళీ ప్రాంతాలకి. అక్కడ వాళ్ళ చేత గుంతలు తవ్వించేవాళ్ళు. గుంతలు తవ్వాక వాళ్ళని వాటి ముందు నిల్చోమని చెప్పి తుపాకీతో కాల్చి చంపేవాళ్ళు. అలా ఒక్కరోజు కొన్ని వేల మందిని చంపేవాళ్ళు. కానీ ఈ ప్రాసెస్తో వాళ్ళకి చాలా బుల్లెట్స్ వేస్ట్ అవుతున్నాయి. అండ్ ఇది స్లో కిల్లింగ్ ప్రాసెస్. అందుకని ఇంకో మెథడ్ కూడా వాడేవాళ్ళు. చాలా మంది జ్యూస్ని ఎక్కువగా ట్రైన్స్లో కుక్కేవాళ్ళు. అందులో సీట్లు ఉండవు. నిలబడడానికి కూడా సరిగ్గా చోటు లేనంత మందిని ఎక్కించేవాళ్ళు. ట్రైన్స్ని కంటిన్యూస్గా తిప్పేవాళ్ళు. ఆ ట్రైన్స్లో వాళ్ళకి నో ఫుడ్, నో బాత్రూమ్, ఈవెన్ వాళ్ళకి తాగడానికి నీళ్లు కూడా ఉండవు. వాళ్ళు నిలబడే చోటే బాత్రూమ్ అన్ని. దాహం వేస్తుంటే ట్రైన్ ఐరన్ వాల్స్ మీద ఏర్పడ్డ వాటర్ వేపర్ ని నాకేవాళ్ళు. ఈ ప్రాసెస్లన్నీ వెరీ స్లో. అందుకే తెలివిగా పదుల సంఖ్యలో గ్యాస్ ఛాంబర్స్ ని నిర్మించారు. ఒక్కొక్క గ్యాస్ ఛాంబర్ లో ఒక్కసారిగా సుమారు 2000 మందిని పంపుతారు. డోర్స్ క్లోజ్ చేశాక లోపలి గాలి బయటికి రాదు, బయట గాలి లోపలికి పోదు. అండ్ వాళ్ళు హైడ్రోజన్ సైనైడ్ గ్యాస్ ని గ్యాస్ ఛాంబర్స్ లోకి పంపేవాళ్ళు. వాళ్ళ బాడీకి ఆక్సిజన్ అందదు. కొన్ని నిమిషాల పాటు కొట్టుమిట్టాడి ఊపిరాడక తల్లడిల్లి చనిపోతారు. ఇలా మొత్తం 60 లక్షల మంది జ్యూస్ని చంపాడు. ఓన్లీ జ్యూస్ పీపుల్నే కాదు, వాళ్ళ కంట్రీలో ఉండే వికలాంగుల్ని అండ్ ముసలి వాళ్ళని, ఎవరైతే రిటైర్డ్ అని ఉంటారో వాళ్ళందరినీ కూడా మార్ఫిన్ ఇంజెక్షన్స్ వేసి సుమారు 2 లక్షల మందిని చంపేశారు. అంతేకాదు హోమోసెక్సువల్స్ ని చంపేశారు. అలాగే రోమా అండ్ సింటి అనే వేరే ట్రెడిషన్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ లాంగ్వేజ్ కూడా వేరుంటుంది. 2,50,000 నుండి 5 లక్షల రోమా సింటి వాళ్ళని కూడా చంపేశారు. అంతేకాదు ఎవరైతే మిలిటరీలో చేరడానికి అంగీకరించలేదో అండ్ హిట్లర్కి సపోర్ట్ చేయని వాళ్ళని, పొలిటికల్ ఆపోనెంట్స్ ని, అలాగే పోలాండ్ ని ఆక్రమించాక అక్కడ టీచర్స్ ని, ప్రొఫెసర్స్ ని, డాక్టర్స్ ని, రైటర్స్ ని, అలాగే వార్లో ప్రిజనర్స్ గా బంధింపబడ్డ వాళ్ళని, ఇలా ఎందరో. ఒక మాటలో చెప్పాలంటే అసలు వరల్డ్ వార్ 2 జరిగిందే హిట్లర్ వల్ల. హిట్లర్ లేకుండా రెండో ప్రపంచ యుద్ధం లేదు. ఇలా చూస్తే సెకండ్ వరల్డ్ వార్ లో కోల్పోయిన ప్రాణాలు 8 కోట్ల మంది. ఇప్పుడంటే 800 కోట్లకి పైగా జనాభా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. కానీ అప్పుడు ఉండేదే 230 కోట్ల మంది. అందులో మళ్ళీ 8 కోట్ల మంది చనిపోయారంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే వరల్డ్ వార్ 2 కి ముందు సూపర్ పవర్స్ అంటే యూరోపియన్ కంట్రీస్. వరల్డ్ వార్ 2 తర్వాత అమెరికా అండ్ రష్యా. దీనంతటికీ కారణం ఒక రకంగా హిట్లరే. అసలు వరల్డ్ సూపర్ పవర్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళే కదా. వీళ్ళే కదా ప్రపంచ దేశాలను ఆక్రమించి పరిపాలించింది. ఆ పవర్ వాళ్ళ నుండి అమెరికాకు, రష్యాకు ఎలా వెళ్ళింది? గొప్ప గొప్ప న్యూటన్, ఐన్స్టైన్ లాంటి సైంటిస్టులు ఉండేది యూరోప్ లోనే కదా. అఫ్ కోర్స్ వరల్డ్ వార్ 1 లో జర్మనీకి అన్యాయం జరిగింది. అక్కడి ప్రజలు కూడా బాధతో కుమిలిపోతున్న సమయం అది. దాన్ని బగ్గుమని రేకెత్తించిన వాడు హిట్లర్. అతని మాటలకి ప్రజల్లో కోపాద్వేగాలు రగిలాయి. ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డారు.